హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈ బ్లౌజ్ పీస్ నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ ఇచ్చారు. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది అడ్జస్ట్మెంట్ టిప్స్తో సహా చెప్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చూడండి, హ్యాండ్స్ అయితే ముందుగా మనము కొలుచుకున్నాం కదా, 10 ఇంచెస్ అయితే ఇచ్చారండి వర్క్. నేను కూడా అలానే 10 ఇంచెస్ పొడవు అయితే హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా 1 ఇంచ్ ఖర్చు కోసం అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం 11 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. చూడండి, కింది వైపు 1/2 ఇంచు హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం, పైన వైపు ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇలా హ్యాండ్ అనేది మనము డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో. ఇలా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అంటే ఆరీ బ్లౌజ్ తీసుకొని ఇలా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ అయితే 3.5 తీస్తున్నాను. చూడండి, ఎందుకంటే లెంత్ వచ్చేసి మనకు 11 ఇంచెస్ ఉంది కదా, ఇలా ఎల్బో హ్యాండ్స్కి 3.5 అయితే తీసుకోవాలి. మామూలు హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, మనము అక్కడి నుంచి చంక డౌన్ దగ్గరికి ఇలా డ్రా అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న క్లాత్ అయితే మనకు సంక పీస్ అయితే పడుతుంది కదా, ఈ సంక పీస్కి అయితే ఈ పీస్ అడ్జస్ట్ అవుతుందండి, సరిపోతుంది. మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు షేప్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నేను డ్రా చేశాను కానీ ఇప్పుడే కట్ చేయటం లేదు. నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను షేప్ అయితే తీస్తానండి, ముందే తీసుకోను. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసి చూడండి, మన బ్లౌజ్ని 4 హోల్స్ చేసేసి ఇలా అనేది పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఖర్చు కోసం అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం అండి. చూడండి, 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను. అండ్ వెనకాల మనం బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి. నాకు 15 ఇంచెస్ అయితే ఉంది. అండ్ నేను 15.5 అయితే తీసుకుంటున్నానండి. పైన ఖర్చు కోసం అయితే కావాలి కదా. అండ్ ఇంకా కింద 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఇలా స్ట్రైట్గా తీసుకొని మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచు బ్యాక్ నడుము పట్టి అయితే తీస్తాం కదండి, నేను లైనింగ్ క్లాత్లోనే తీసుకుంటాను ఎప్పుడైనా సరే, సపరేట్గా అయితే వేయను. ఇలా 1 ఇంచ్ తీసుకొని స్ట్రైట్గా అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు పొడవు వచ్చేసి నేను 15.5 అయితే తీసుకుంటున్నాను, 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు నడుము ఇలా అయితే తీసుకోవాలి మనము. కింది భాగం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలండి మనము చాక్ పీస్తో. నెక్ తీసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తున్నాను. నెక్ అనేది ఇలా తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం టేప్ కొలతలతో తీసుకున్నామంటే కొంచెం అటు ఇటుగా వస్తుంది. మనకు అలా కాకుండా కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్ సైజే మనకు నెక్ రావాలంటే ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఎంత ఉంది ఏంటనేది నేను నెక్ను కూడా కొలుచుకుంటున్నాను. కాకపోతే నాకు రెండు ఒకే సైజే వచ్చాయండి. నెక్ బ్లౌజ్ ఆరీ బ్లౌజ్ నెక్ 11 ఇంచెసే ఉంది అండ్ వర్క్ బ్లౌజ్ కూడా 11 ఇంచెసే ఉంది. నేను స్టిచ్ చేయడానికి నాకైతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్ కొలుచుకుంటున్నానండి. నా ఆరీ బ్లౌజ్కి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పి తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంది. ఇంకా షోల్డర్ వచ్చేసి 2.5 అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక భాగం అయితే తీసుకుంటున్నానండి. 5.5 అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మనం యారీ బ్లౌజ్తో అయితే ఇలా అయినా కొలుచుకోవచ్చు. లేదంటే నేను చాలామందికి 5.5 పెడతానండి. ఎవరు చాలా 40 సైజ్ పైన లావుగా ఉండే వాళ్ళకి 6 ఇంచెస్ అయితే పెడతాను నేను చంక భాగము. చూడండి, 5.5 అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం ఒక బాక్స్ లాగా అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ తీస్తున్నానండి. కాకపోతే నెక్ ఎక్కువగా 11 ఇంచెస్ 10 ఇంచెస్ పైన ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ ఆమ్ రౌండే తీయాలి. 10 ఇంచ్ పైన తక్కువగా నెక్ ఉన్న వాళ్ళది 1.5 తీసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించాను. ఎందుకంటే నా నెక్ 11 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 1 ఇంచే ఆమ్ రౌండ్ అనేది తీసాను. మీరు కూడా ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని చూడండి, మామూలుగా అయితే నేను నార్మల్ బ్లౌజే వేసుకుంటాను. కాకపోతే వర్క్ అనేది మీషోలో ఆర్డర్ పెట్టిన బ్లౌజ్ పీస్ అయితే నాకు క్రాస్గా వచ్చిందండి. అందువల్ల నేను ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇలా ముందుగా మనం బ్యాక్ అనేది తీసుకున్నాం కదా, ఇలా హోల్ లేకుండా మామూలుగా నార్మల్గా ఉన్న సైడ్ అయితే మనం చంక భాగం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు క్రాస్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం అనేది చుట్టూ డ్రా చేసుకోవాలి బ్లౌజ్ని. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీస్తున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ముడతలు అనేవి రావు. బ్లౌజ్ అనేది చాలా బాగా నీట్గా కుదురుతుంది. అండ్ ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనకు ఉక్సులు అయితే ఎటువైపు వేసుకుంటామో అటువైపే నెక్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ వేసుకొని నెక్ను కూడా మనం సేమ్ బ్యాక్ ఎలా డ్రా చేసుకున్నామో అలా డ్రా చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనం కిందికి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. డౌన్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది నెక్ దగ్గర నుంచి 4వ ఉక్స్ అంటే 4వ ఉక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల చూడండి, నేను ఎందుకు ఇలా తీస్తున్నానంటే కింద తీసింది క్రాస్ పట్టీకి, పైన తీసింది స్టిచ్చింగ్కి, ఇంకా పైన డ్రా చేసింది
నెక్ స్టిచ్చింగ్ చేయడం కోసం వాటన్నిటికీ తీసేసి మనకు క్రాస్ పట్టి ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసామో అక్కడి నుంచి నెక్ పైన ఉక్స్ దగ్గరికి ఈ మధ్య భాగం అనేది మనకు మిగలాలి. అలా అనేది తీసుకుంటే మనకు చాలా ఈజీగా సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అయితే నేను క్రాస్ పట్టి డ్రా చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ ఉందండి, మనం మొత్తం స్టిచ్ అయ్యగా 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఇలా డౌన్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్కి ఇలా మనం షేప్ అనేది తీయాలండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు కూడా ఎప్పుడైనా సరే నేను బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడే తీసుకుంటాను. సపరేట్గా తీసుకోవాలనేది ఏం లేదండి. మనకు నడుం లూజ్ అనేది ఎంత ఉందో అన్ని ఇంచెస్ అయితే పెట్టేసుకొని ఇలా క్రాస్ పట్టీలు కూడా తీసేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ అయితే వేశాను. మెయిన్ క్లాత్ మీద ముందుగా హ్యాండ్స్ అయితే వేసి కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ముందు మనం హ్యాండ్స్ అనేటివి తీసేసామంటే తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ కూడా తీసేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా మన క్లాత్ ఎక్కడ సరిపోతుంది ఏంటనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వేసుకున్నామంటే క్లాత్ అయితే సరిపోదు. కాకపోతే వీళ్ళు బ్యాక్ నెక్ అనేది చాలా పెద్దగా ఇచ్చారండి. 40 సైజ్ 42 సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది. కాకపోతే ఫ్రంట్ సరిపోవడానికైతే తక్కువగా ఉందండి, సరిపోవటం లేదు. పీసెస్ అయితే జాయింట్ వేశాను నేను ఫ్రంట్ భాగంలో. చూపిస్తాను చూడండి మీకు కటింగ్లో. చూడండి, ఇక్కడ మనకు కింద క్రాస్ పట్టి దగ్గర ఫ్రంట్ తక్కువగా వచ్చింది. మీరు గమనించారో లేదో, ఈ లాస్ట్ భాగం కొంచెం క్లాత్ అయితే తక్కువగా వచ్చింది. అక్కడ క్లాత్ అనేది మనము జాయింట్ వేసుకోవాలి. చూడండి, నేను కట్ చేస్తున్న దగ్గర పీసెస్ అయితే పడతాయండి, మనకు పర్వాలేదు. ఇంకా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. అలాగే మనం పీస్ ఎక్కడ వేసుకుంటే ఎలా వేసుకుంటే మనకు క్రాస్ వస్తుంది ఏంటనేది చూసి వేసుకోవాలండి. మనం ఇష్టం వచ్చినట్టుగా వేసుకున్నామంటే క్రాస్ కటింగ్ అనేది రాదు. ఒక పీస్ అటుగా వస్తుంది, ఒక సైడ్ ఇటుగా వస్తుంది. అలా కాకుండా ఎటువైపు పడుతుంది ఏంటనేది చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నెక్ మనం ఇలా సెంటర్ పాయింట్ స్ట్రైట్గా పట్టుకొని మధ్యలో చాలా వెడల్పుగా ఉంది కదండి నెక్ అయితే, ఆ నెక్ని ఇలా స్టిచ్ అనేది చేస్తున్నాను. కింది వైపు అయితే నాకు రౌండ్ ఇష్టం అండి, అందువల్ల నేను కింది దగ్గరకు అయితే వేయటం లేదు. ఓన్లీ ఒక హాఫ్ ఇంచ్, ఒక 5 ఇంచెస్ దగ్గరకు అయితే నేను స్టిచ్ అనేది వేశాను. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పెట్టుకొని చూసుకోవాలి. చూడండి, నెక్ అనేది చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు స్టిచ్ ఇంకొకటైతే వేస్తున్నాను. బయటి వైపు కండి, లోపలి వైపు కాదు. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఇలా వేశాను. ఇలా వేసిన తర్వాత మనం ముందు వేసుకున్న స్టిచ్ని అయితే తీసేసానండి. తీసేయడం వల్ల నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ వేసుకొని ఒక 2 పిన్స్ అయితే పెట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కదలకుండా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ షోల్డర్స్ దగ్గర ఖర్చులాగా తీసాను కదా, అక్కడి నుంచి మొత్తం మనకు పైన వైపే వర్క్ అనేది కనిపిస్తుంది. ఆ వర్క్ సైడ్ ఇలా మొత్తం స్లోగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి.
ఇలా మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకొని మనం క్లాత్ తిప్పేసుకొని మళ్ళీ వర్క్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. వర్క్ మీద వద్దు అనుకునే వాళ్ళు ఓన్లీ లైనింగ్ క్లాత్ మీదే వేసుకోవచ్చు అండి. నేను అలా కూడా వేశాను. కాకపోతే ఇది మగ్గం వర్క్ కాదు కాబట్టి నార్మల్ మిషన్ వర్కే కాబట్టి నేను వర్క్ మీదే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీ చాయిస్. చూడండి నెక్ ఎంత బాగా వచ్చింది కదా వర్క్ అనేది. ఇప్పుడు మొత్తం మనము లైనింగ్ క్లాత్ని చుట్టూ మెయిన్ క్లాత్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను మీషోలో 2 months అయిందండి బుకింగ్ చేసి. కాబట్టి అందువలన నాకు చాలా ముడతలుగా ఉంది. ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత చూడండి కింద నడుం పట్టీ కోసం చిన్నగా హోల్ చేసి ముందుగా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇలా కూడా నడుం పట్టి అవసరం లేదండి. నేను నెక్ ఎలా తిప్పేశానో అలా కూడా వేస్తాను నడుం పట్టి అన్నది. కాకపోతే ఇక్కడ క్లాత్ ఉంది అని చెప్పేసి నేను నడుం పట్టి పెట్టేశాను. క్లాత్ లేకపోతే మనము నెక్ అనేది ఎలా తిప్పేసుకొని స్టిచ్ వేసామో అలానే కింది వైపు కూడా అలా చేసుకోవడం వల్ల మన క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. చూడండి ఇలా నడుం పట్టి రెడీ అయిన తర్వాత డాట్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.